హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ సాయి ఎపిసోడ్ నెంబర్ 13. ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఇస్తుంటాను. సో మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే టెక్నాలజీ పరంగానైనా లేకపోతే పర్సనల్గానైనా ఏ క్వశ్చన్స్ అయినా కూడా #ఆస్క్ అని చెప్పేసి వీడియో కింద కమెంట్ చేయొచ్చు, లేకపోతే మన ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టా పేజెస్లో కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో ఆ విధంగా అడిగిన క్వశ్చన్స్కి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఆస్క్ సాయి ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ 1 వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీక్ అడిగిన క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సన్నీ అడుగుతున్నారు, అన్న MI U10 బీటా వర్షన్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, ఓకే, బట్ స్టేబుల్ వర్షన్ ఫ్లాష్ చేసుకోవాలన్నా లేకపోతే మామూలుగానే అప్డేట్ వస్తుందా? రెడ్మీ నోట్ 5 Pro నాకు ఇంకా రాలే అన్న. సో ఎవరైతే బీటా వర్షన్లో ఉన్నారో MI UI10, సో మీరు డైరెక్ట్గా MI UI ఫారంకి వెళ్ళండి. అక్కడ MI UI10 స్టేబుల్ రామ్ ఉంటుంది కదా మనకు MI UI ఫారంలో, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి. సో అంతే తప్ప మనకి అప్డేట్లో మాత్రం MI UI10 అయితే రాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రశాంత్ కుమార్ అడుగుతున్నారు, హై బ్రో, ఇండియాలో ZTE మొబైల్స్ కొనొచ్చా? సర్వీస్ సెంటర్ ఇండియాలో ఉందా? నేను ఈ ZTE యాక్సన్ మినీ కొనాలనుకుంటున్నాను బికాస్ ఆఫ్ సూపర్ AMOLED డిస్ప్లే, ప్లీజ్ రిప్లై. సో ZTE మొబైల్ నేను చూసాను, ZTE యాక్సన్ మినీ మొబైల్ని, మనకు 7,000 ఉంది అమెజాన్లో ప్రైస్ అయితే. స్నాప్డ్రాగన్ 616 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మనకు దాంట్లో బ్యాటరీ కూడా చాలా తక్కువ ఉంది. ఆండ్రాయిడ్ 5.0 మీద ఉంది. సో స్పెసిఫికేషన్స్ మొత్తం అవుట్డేటెడ్ ఉన్నాయి. డిస్ప్లే కూడా మనకు చిన్నగానే ఉంది, 5.2 ఇంచ్ ఉంది అనుకుంటా, సూపర్ AMOLED డిస్ప్లే కాబోతే. సో ఇది ఒక్కటి దీంట్లో ప్లస్ పాయింట్. మీ హైయెస్ట్ ప్రయారిటీ సూపర్ AMOLED డిస్ప్లే అయితే కన్సిడర్ చేయొచ్చు 7,000 సెగ్మెంట్లో. బట్ మిగతా అన్ని యాక్స్పెక్ట్స్లో కూడా ఇది అవుట్డేటెడ్ ఫోన్. అండ్ ఇంకొకటి, దీని సర్వీస్ సెంటర్స్ కూడా గ్యారంటీ అయితే లేదు, దీని సర్వీస్ ఎలా ఉంటుందో. సో నేనైతే ఎక్కడ చూడలేదు, నాకు తెలిసి సర్వీస్ కూడా దీన్ని బాగుండకపోవచ్చు. నేనైతే ఫోన్ని రికమెండ్ చేయను. మీ హైయెస్ట్ ప్రయారిటీ సూపర్ AMOLED డిస్ప్లే అయితే మనకి సామ్సంగ్లో చాలా ఫోన్స్ ఉన్నాయి 10,000 బడ్జెట్లో, మీరు ఆ ఫోన్స్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ మొబైల్ని అయితే నేను మీకు అంతగా రికమెండ్ అయితే చేయను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రమోద్ చింటూ అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఎన్నిసార్లు కమెంట్ పెట్టిన రిప్లై లేదు, బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అండర్ 75. సారీ ప్రమోద్, చాలా క్వశ్చన్స్ వల్ల నేనైతే మీ క్వశ్చన్ పిక్ చేయలేకపోయాను. సో బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అంటే 75,000లో సో Acer Predator Helios 30 తీసుకోవచ్చు, MSI G1 తీసుకోవచ్చు, లేకపోతే డెల్ ఇన్స్పిరాన్ 15700 కూడా తీసుకోవచ్చు. ఈ 3 ల్యాప్టాప్స్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. 3 కూడా i7 ప్రాసెసర్తోనే వస్తాయి. బట్ డెల్ ల్యాప్టాప్ చూసుకుంటే i7 7th జనరేషన్ ఉంది, ఇంకా 2 ల్యాప్టాప్స్ మనకు i7 8th జనరేషన్తో వస్తాయి. మూడిట్లో కూడా 8GB ర్యామ్ ఉంది, మూడిట్లో కూడా 1TB హార్డ్ డిస్క్ ఉంది, మూడిట్లో కూడా 128GB SSD ఉంది, మూడిట్లో కూడా మనకు NVIDIA GTX 1050 Ti గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో 3 కూడా మనకు మంచి ల్యాప్టాప్స్ 65,000 to 75,000 మధ్యలో ఉన్నాయి. సో ఈ 3 ల్యాప్టాప్స్లో నుండి మీరు ప్రైసింగ్ బేస్ చేసుకొని అండ్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఒక ల్యాప్టాప్ని అయితే పిక్ చేసుకోండి. సో కొంతమందికి ఒక బ్రాండ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఒకటి. సో మీ ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని మూడిట్లో ఒక ల్యాప్టాప్ని అయితే పిక్ చేసుకొని 3 ల్యాప్టాప్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో గేమింగ్ కోసం ఈ 3 ల్యాప్టాప్స్ అయితే మీకు 7500లో బెటర్ ఆప్షన్ అవుతాయి. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వివేక్ DJ ఆడియో తెలుగు అడుగుతున్నారు, నీ బైక్ ఏంటి? నా బైక్ యాక్టివా. సో నేను యాక్టివా వాడతాను, నార్మల్ డైలీ కాలేజ్కి బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నేను యాక్టివా మీదే వెళ్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కరెంట్ స్పార్కిల్స్ అడుగుతున్నారు, బ్రో నాకు ఒక మంచి మొబైల్ కావాలి, నేను ఒక ఆప్షన్లో ఉన్నా. సో Realme 2 Pro వర్సెస్ Redmi Note 6 Pro నా, లేకపోతే Redmi Note 6 వచ్చే వరకు ఆగాల, లేకపోతే Realme 2 Pro తీసుకోవాలా? సో Redmi Note 6 Pro చూసుకుంటే మనకు స్పెసిఫికేషన్ సేమ్ Redmi Note 5 Pro లానే ఉంది. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, నాచ్ డిస్ప్లే వస్తుంది. మిగతా అంతా కూడా మనకైతే Realme 2 Proనే బెటర్ ఉంటుంది. సో బెటర్ Realme 2 Pro తీసుకోవడం, మనకు 14,000లో మంచి ఫోన్. అండ్ ఇంకా మీ దగ్గర HDFC కార్డు ఉంటే ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది 10%. బెటర్ గో ఫర్ Realme 2 Pro. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లోకేష్ రెడ్డి అడుగుతున్నారు, Asus M1 బెటర్ అని చెప్తావు ఏంటి ఆల్వేస్? Asus వాళ్ళు నీకు ఏమైనా అంటే డబ్బులు ఇచ్చారని అడుగుతున్నట్టున్నారు లోకేష్ రెడ్డి. సో Asus Max Pro M1 మనకు మొన్న మంచి డిస్కౌంట్స్లో అయితే తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా సేల్లో ఉంది. 3GB వేరియంట్ మనకు 10,000లో వస్తుంది. మీ దగ్గర HDFC కార్డు ఉంటే ఇంకా 9,000లోనే వస్తుంది. సో 10,000లో మనకు మంచి ప్యాకేజ్ ఫోన్ అది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంది, 6" FHD ప్లస్ డిస్ప్లే ఉంది, 18:9 అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది. సో మంచి ప్యాకేజ్ మనకు ఆ ఫోన్. ఫ్రంట్ కెమెరా ఒక్కటి యావరేజ్ ఉంటుంది, అది కూడా గూగుల్ కెమెరా వేసుకుంటే మనకు అది కూడా సెట్ అయిపోతుంది. సో నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు వాళ్ళు, ఆ ఫోన్ స్పెసిఫికేషన్ అండ్ ఆ ఫోన్ ప్రైస్ అయితే చాలా బాగుంది. సో మంచి తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది కాబట్టి నేను అందరికీ ఆ ఫోన్ని రికమెండ్ చేశాను. అంతే తప్ప నాకు యాసెస్ వాళ్ళు అయితే డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. సో ఇదే కాదు, యాసెసే కాదు, ఏ బ్రాండ్ అయినా కూడా మంచి స్పెసిఫిక్
స్పెసిఫికేషన్తోని మంచి ప్రైస్లో, మంచి అగ్రెసివ్ ప్రైసింగ్లో మంచి స్పెసిఫికేషన్ తీసుకొస్తే ఏ ఫోన్ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బీటెక్ స్టూడెంట్, బ్రో నువ్వు చేసిన వీడియోస్ని అప్లోడ్ చేశాక డిలీట్ చేస్తావా లేదా సేవ్ చేసుకుంటావా? నేను వీడియోస్ చేశాక డైలీ నార్మల్గా ఇప్పుడు ఆస్తా ఎపిసోడ్ ఉంది, లేకపోతే వీక్లీ టెక్ న్యూస్, ఏమన్నా చెప్పే వీడియోస్ ఉంటే అవైతే నేను వీడియో చేశాక డిలీట్ అయితే చేసేస్తాను. అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఏమన్నా సినిమాటిక్ షార్ట్స్ ఇలాంటి వీడియోస్ అయితే నేను కొంచెం కష్టపడి తీస్తాను కాబట్టి ఆ వీడియోస్ని అలానే సేవ్ చేసుకొని ఉంటాను. సో ఇప్పుడు నేను చేసిన అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ కూడా సేవ్ అయ్యే ఉన్నాయి. నార్మల్ రోజు టిప్స్ అండ్ ట్రిక్స్ కానివ్వండి ఇలాంటి వీడియోస్ అయితే నేను ల్యాప్టాప్లో డిలీట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డీజే మనోహర్ అడుగుతున్నారు, అన్బాక్సింగ్ చేసేటప్పుడు స్పీకర్ టెస్ట్ బ్రో, ఐ లవ్ యూ. సో డీజే మనోహర్ చాలా థ్యాంక్ యూ, మంచి సజెషన్ ఇచ్చారు. సో ఎవ్రీ టైం నేనైతే స్పీకర్ టెస్ట్ అయితే చేయను, ఎందుకంటే నేను అన్బాక్సింగ్ రికార్డ్ చేసేటప్పుడు ఆడియో అయితే ఇవ్వను, మళ్ళీ సపరేట్గా ఆడియో ఇస్తాను కొంచెం మంచి క్వాలిటీ కోసం, సపరేట్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. అందుకే నేను స్పీకర్ అయితే టెస్ట్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం నుండి డెఫినెట్గా స్పీకర్ టెస్ట్ కూడా చేస్తాను నెక్స్ట్ అన్బాక్సింగ్ నుండి. సో మంచి సజెషన్ ఇచ్చారు మనోహర్, థ్యాంక్ యూ. ఇలానే మీ దగ్గర కూడా ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, అండ్ ఇంప్రూవ్ చేసుకునేది ఉంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవుదాం, ఇంకా మంచి వీడియోస్ని అయితే తీసుకొద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బ్రో రివ్యూ యూనిట్ని సేల్ చేస్తావా? విఎస్ వర్ధన్ అడుగుతున్నారు. సో రివ్యూ యూనిట్స్ మనకు రియల్మీ 2 అండ్ రియల్మీ 2 Pro వచ్చాయి. సో ఈ రివ్యూ యూనిట్స్ని అయితే మనం సేల్ చేయడానికి అయితే ఉండదు, ఎందుకంటే రివ్యూ యూనిట్స్ మనకు రివ్యూ చేయమని పంపుతారు వాళ్ళు, మళ్ళీ రివ్యూ అయిపోయాక మనం వాళ్ళకైతే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అది డిపెండ్స్, కొన్ని కంపెనీస్ రిటర్న్ అడుగుతారు, కొన్ని కంపెనీస్ రిటర్న్ అయితే అడగవు. సో రియల్మీ 2 అండ్ 2 Pro అయితే నన్ను ఇంకా అడగలేదు, చెప్పలేం. ఇన్ కేస్ వాళ్ళు ఫ్యూచర్లో అడిగితే మాత్రం నేనైతే వాటిని రిటర్న్ చేయాలి కాబట్టి నేను రియల్మీ 2 అండ్ రియల్మీ 2 Pro ఫోన్స్ అయితే అమ్మలేదు, అండ్ అమ్మను కూడా అవి పక్కకే ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు అడిగితే మళ్ళీ మనము పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కిషోర్ అడుగుతున్నారు, స్నాప్డ్రాగన్ 660 వర్సెస్ కిరిన్ 710, రియల్మీ 2 Pro వర్సెస్ హానర్ 8X. ఈ క్వశ్చన్ అయితే చాలా మంది అడుగుతున్నారు. సో రెండు కూడా మనకు మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్సే, రెండు కూడా మనకు డే టు డే యూసేజ్లో అంత పెద్ద డిఫరెన్స్ అయితే కనబడదు, రెండు కూడా మనకు బాగానే ఉంటాయి. బట్ గేమింగ్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 కొంచెం బెటర్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో అడ్రెనో జీపీ ఉంటుంది కాబట్టి. సో మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మీకు స్నాప్డ్రాగన్ 660 స్లైట్గా బెటర్ ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే గేమింగ్లో. అండ్ నెక్స్ట్ మనము రియల్మీ 2 Pro వర్సెస్ హానర్ 8X చూసుకుంటే, హానర్ 8X అయితే ఇంకా రాలేదు, మొబైల్ వచ్చాక చెప్తాను. నేను 16th లాంచ్ ఉంది మనకు. సో డివైస్ నేను కొన్నాక రెండింటిని, రియల్మీ 2 Proని హానర్ 8Xని రెండింటిని సైడ్ బై సైడ్ కెమెరా కంపారిజన్, స్పీడ్ కంపారిజన్, మొత్తం ఓవరాల్గా కంపారిజన్ అయితే చేస్తాను. అప్పుడు మీకు నేను క్లియర్గా క్లారిటీ అయితే ఇస్తాను, ఎందుకంటే స్పెసిఫికేషన్ చూసి మనం అయితే కంపేర్ అయితే చేయలేము. రియల్ టైంలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో హానర్ 8Xది, రియల్ టైం కెమెరా ఎలా ఉంటుందో, రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. సో కొంచెం వెయిట్ చేయండి, మొబైల్ వచ్చాక రెండింటి కంపేర్ చేసి అయితే చెప్తాను. బట్ 660 వర్సెస్ కిరిన్ 710 చూసుకుంటే మనకు స్లైట్గా 660 బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సంపత్ కుమార్ అడుగుతున్నారు, హానర్ 8X అండ్ హానర్ 8X మ్యాక్స్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ హిందీ రివ్యూస్లో 15 అని చెప్తున్నారు. సో మాక్సిమం మనకు కూడా 15,000 అండరే రావచ్చు, ఎందుకంటే హానర్ కూడా ఇప్పుడు మనకి అగ్రెసివ్ ప్రైసింగ్ అయితే పెడుతుంది. సో హానర్ ప్లే చూసుకుంటే మనకు 20,000లో తీసుకొచ్చింది వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని. హానర్ ప్లే వచ్చాకనే మనకు పోకో F1 ఆ ప్రైస్లో వచ్చింది, MI A1, Nokia 611 ప్లస్ ఈ మొబైల్స్ అన్నీ కూడా అగ్రెసివ్ ప్రైసింగ్లో వచ్చాయి. డెఫినెట్గా ఈ మొబైల్ కూడా మనకు 15,000 అండర్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు సొల్లేటి కార్దల్రావు అడుగుతున్నారు, బ్రో రియల్మీ 2 Proలో సోనీ IMX సెన్సర్ ఉంది అండ్ పోకో F1లో కూడా సేమ్ సెన్సర్ ఉంది, బట్ పోకో కెమెరా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది బై. రెండిట్లో కూడా మనకు సోనీ IMX సెన్సరే ఉంది, బట్ రియల్మీ 2 Proలో చూసుకుంటే సోనీ IMX 398 సెన్సర్ ఉంది. అదే పోకో F1లో చూసుకుంటే సోనీ IMX 363 సెన్సర్ ఉంది. సో రెండు సెన్సర్స్కి అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి మనకు కెమెరాస్ సేమ్ ఉన్నా కూడా ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు పోకో F1లో ఇమేజ్ ప్రాసెసింగ్ వేరే ఉంటుంది, అండ్ ఇప్పుడు రియల్మీ 2 Proలో ఇమేజ్ ప్రాసెసింగ్ వేరే ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఆల్గరిథమ్స్, రెండు కంపెనీస్ ఆల్గరిథమ్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మనకు వేరియేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ప్రాసెసర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనకు పోకో F1లో చూసుకుంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ 845, అండ్ ఇది కూడా మనకైతే కొంచెం మేజర్ రోల్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని మనకు ఇమేజ్ క్వాలిటీ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఒట్టి కెమెరాస్ రెండు సేమ్ ఉన్నంత మాత్రాన రెండు ఫోన్లో రెండిట్లో సేమ్ ఇమేజెస్ అయితే రావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాజ్ కుమార్ అడుగుతున్నారు, బ్రో పోకో F1లో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ సాల్వ్ అయిందా? సో ముందు మనం మొబైల్స్ కొన్నప్పుడు పోకో F1లో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ వచ్చింది కదా. సో ముందు ఏవైతే మొబైల్స్ కొన్నామో దానికి అప్డేట్లోనైతే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే సాల్వ్ అవ్వదు. బట్ ఇప్పుడు ఫ్యూచర్లో ఏవైతే ఫోన్స్ వస్తున్నాయో దాంట్లో కొంచెం వీళ్ళైతే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూని
ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. అండ్ రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన కొన్నాడు పోకో ఐఫోన్. దాంట్లో స్క్రీన్ రీడింగ్ ఇష్యూ అయితే కొంచెం తక్కువ అనిపించింది నాకు ముందు ఫోన్తో కంపేర్ చేస్తే, ముందు నేను యూజ్ చేసిన ఫోన్తో కంపేర్ చేస్తే. చూడాలి మనకు ఫ్యూచర్లో వచ్చే పోకో ఐఫోన్ 4లో స్క్రీన్ రీడింగ్ ఇష్యూ అయితే తక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ముందు మనం కొన్న ఫోన్స్కి అయితే వీళ్ళు స్క్రీన్ రీడింగ్ ఇష్యూని అప్డేట్లో ఫిక్స్ చేయడానికి ఉండదు, అది హార్డ్వేర్ ఇష్యూ. సో ఇది ఒకటి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మహేష్ కౌశిక్ అడుగుతున్నారు, బ్రో మీరు చెప్పినట్టు రియల్మీ 2 Pro 6GB వేరియంట్ 16K ఫ్లిప్కార్ట్లో HDFC ఆఫర్లో కొన్నాను, వచ్చింది బ్రో. థ్యాంక్ యూ యువర్ రివ్యూ యూస్ఫుల్ టు మీ. థ్యాంక్ యూ మహేషే కాదు, చాలామంది అయితే మొన్న సేల్ రోజు మంచి మెసేజెస్ అయితే పెట్టారు, నీ రివ్యూస్ చూసే కొన్నానని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే మన రివ్యూస్ని చూసి నా మీద నమ్మకంతో ఒక ఫోన్ అయితే కొంటున్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇవన్నీ వీడియోస్ చేసినందుకు నా వల్ల ఒకరికైతే హెల్ప్ అయింది. సో ఇది చాలు నాకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎస్కే టెక్ క్రియేషన్స్ అడుగుతున్నారు, అన్న యూ డోంట్ గెట్ సిల్వర్ ప్లే బటన్ బికాస్ యూ క్రాస్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఇది కూడా అడుగుతున్నారు చాలామంది, ఇంకా సిల్వర్ ప్లే బటన్ రాలేదని చెప్పేసి. సో సిల్వర్ ప్లే బటన్ మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. సో వాళ్ళు ఇంకా వెరిఫై చేస్తున్నారు. నేను కూడా వాళ్ళకి 2-3 times మెయిల్స్ అయితే చేశాను, వెరిఫై చేస్తున్నారు. ఇంకొక 1-2 monthsలో అయితే వచ్చేస్తుంది, డెఫినెట్గా వస్తుంది, ఎక్కడికి పోదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. డెఫినెట్గా అది వచ్చాక దాన్ని అన్బాక్సింగ్ చేసి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వెంకటేష్ అడుగుతున్నారు, బ్రో స్క్రీన్ రీడింగ్ ఇష్యూ ఉందా అంట కదా మోటోలో. ఎస్, మోటో 1 Power యూస్ చేస్తున్నాను నీ ఫోన్, అదే దీంట్లో కూడా స్క్రీన్ రీడింగ్ ఇష్యూ అయితే ఉంది, నేను నోటీస్ చేశాను. సో సేమ్ పోకో ఐఫోన్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ దీంట్లో కూడా అలానే ఉంది. సో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. ఫాస్ట్గా మొబైల్స్ని లాంచ్ చేయాలని చెప్పేసి క్వాలిటీ టెస్ట్ చేయకుండానే మనకైతే లాంచ్ చేసేస్తున్నారు. సో చూడాలి ఫ్యూచర్లో వచ్చే మోటో 1 Power ఫోన్స్లో స్క్రీన్ రీడింగ్ ఇష్యూ ఉంటుందో లేదో. బట్ ఇప్పుడున్న ఫోన్స్లో మాత్రం స్క్రీన్ రీడింగ్ ఇష్యూ అయితే ఉంది. దీని గురించి నేను కంప్లీట్గా ఫుల్ రివ్యూలో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మూర్తి అడుగుతున్నారు, బిలో 15K మంచి మొబైల్ 15,000లో బెస్ట్ ఫోన్ అంటే ప్రజెంట్ మీరు రియల్మీ 2 Pro కొనవచ్చు, మనకు 14,000లో ఉంది. అండ్ ఇంకొకటి MI A2 కూడా మనకు 15,000లోనే వస్తుంది. ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రెండు ఫోన్స్లో నుండి మీరు ఒక ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. బెస్ట్ నేను సజెస్ట్ చేసేది మాత్రం 14,000లో రియల్మీ 2 Pro ఫోన్ మీకు బెస్ట్ ఫోన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రవికుమార్ అడుగుతున్నారు, బ్రో మోటో G6లో జీకేమ్ వర్క్ అవుతుందా? ప్రజెంట్ అయితే మోటో G6లో జీకేమ్ అయితే వర్క్ అవ్వట్లేదు, నేను చెక్ చేశాను. సో ఇంకా ఏ డెవలపర్ కూడా దానికి జీకేమ్ అయితే క్రియేట్ చేయలేదు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరన్నా డెవలపర్ దానికి చేస్తే ఫ్యూచర్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రజెంట్ మాత్రం మోటో G6కి జీకేమ్ అయితే లేదు. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 1 week మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇది. సో ఈ ఎపిసోడ్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ ఆస్తా ఎపిసోడ్లో క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద #ఆస్తా అని చెప్పేసి క్వశ్చన్స్ అడగండి. అండ్ నెక్స్ట్ టైం నేను మెయిన్గా ట్విట్టర్ నుండి పిక్ చేస్తాను క్వశ్చన్స్ని. మీ క్వశ్చన్ పక్కా ఎపిసోడ్లో రావాలనుకుంటే మన ట్విట్టర్ పేజ్లో కమెంట్ చేయండి #ఆస్తా అని యూజ్ చేసి. సో ఓవరాల్గా ఎపిసోడ్కి అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.